మా స్మార్ట్ న్యూస్లా వార్త అంటే ముచ్చడి ఎప్పుడే కాదు, ఎంతో మంది గోసలను వెలుగులకు తెస్తుంటది. బాధలున్నోళ్లకు కొండంత అండగా నిలుస్తుంటది. అది ఎన్నోసార్లు నిరూపించింది కూడా. సంటి చెల్లెలతోటి బడికి పోతున్న చిన్నారి అని మన స్మార్ట్ వార్తల్లో ఒక న్యూస్ వేసినాం. వాళ్ళ జీవితాలే మార్చేసింది ఆ వార్త. కొండంత భరోసాను కూడా ఇచ్చింది. కష్టాలున్నోళ్ళ కండ్ల నీళ్లు తుడిచే పని చేసింది. ఈ వార్తను చూసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మనసు కలుక్కుమని ఆ పిల్లలు చదువుకునేందుకు చక్కటి పూల బాట వర్షిండు. బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా పిల్లలు ఇంటికాడ చూసుకోవడం బాగానే ఉంది, కానీ చదువు లోపల వెనుకబాటుతనం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించేసి పిల్లలను తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ న్యూస్లో వచ్చిన చిన్న వార్త ఈ పిల్లగాళ్ళ జీవితాల్లో పెద్ద వెలుగులు తీసుకొచ్చింది. సంటి చెల్లెళ్ళను చూసుకునే బరువు మీదేసుకొని బడికి దూరమైన 4వ తరగతి చిన్నారి. ఈ చిన్నారి పరిస్థితి తెలిసి చెల్లెళ్ళను ఎత్తుకొని బడికొచ్చి చదువుకోమన్న హెడ్ మాస్టర్ అన్న వార్త చూసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ గుండె బరువెక్కింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుడు టీచర్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎందుకు స్కూల్కు రావడం లేదు అని తెలిసినప్పుడు ఆ పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మా తల్లిదండ్రులు ఇద్దరు కూలికి పోతారు కాబట్టి మేము ఇంటికి స్కూల్కు రావడం లేదు అంటే, మీరు ఆ పాపని స్కూల్కు తీసుకొని రాండి అని మీరు అలా పాపని తెచ్చి కూడా మీరు చదువుకోవచ్చు అని చెప్పాడు. ఆ టీచర్కి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎంబటే నిర్మల్ బ్రహ్మగిరి ప్రాథమిక బల్లె చదువుకుంటున్న ఆ పిల్లగాళ్ళ వివరాలు అరుచుకున్నాడు సార్. అప్పటికప్పుడు ₹1,00,000 పంపించిండు కూడా. ఆ 4 పిల్లల పేరు మీద వాళ్ళ చదువులకు పనికొస్తాయని మనిషికి ₹25,000 ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసిండు సారు. అదేవిధంగా TV9 వారు ఇట్లాంటి మరి సమాచారాన్ని ప్రజలకు తెలిపినప్పుడు మానవతా దృక్పథంతో సాయం చేయాలనే ఆలోచనతోని ఆ 4 పాపలకి 25,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ కి ₹1,00,000 పంపించడం జరిగింది. ఏదో ₹1,00,000 పంపి చేతులు దులుపుకోలే. దానం నాగేందర్ అన్న పేరుకు తగ్గట్టే దానంలో కూడా తగ్గేదేలే అన్నట్టు చేసిండు. ఆ పిల్లలకు చెప్పులు బట్టలు ఎండాకాలం ఉంది కాబట్టి అందరికీ ఆ పిల్లలకు బట్టలు చెప్పులు కూడా పంపించడం జరుగుతుంది. మరి వాళ్ళు బాగా చదువుకొని మంచి విద్యావంతులు కావాలని మరి TV9 వారు ఇది ప్రసారాన్ని చేసి ఇలాంటి పేద ప్రజలకు సాయం చేసే విధంగా సహకరిస్తున్నందుకు TV9కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ 4 పిల్లగాళ్లకు మనిషికి 5 జతల కొత్త బట్టలు చెప్పులు కూడా కొనిచ్చిర్రు. దానం సార్ పంపిన మనుషులు వచ్చి బడిలా హెడ్ మాస్టర్ సార్ను కలిసి పిల్లగాళ్ల అమ్మ నాయనలకు ఈ సాయం అంతా ఇప్పించారు. మందం 5,000 ఉంచుకోమని పైసలు కూడా ఇచ్చారు. ఇక అట్నే వాళ్ళ ఇంటికి పోయి నెలకు సరిపడా ఉప్పులు పప్పులు వంట నూనెల సోంటి సరుకుల అప్పచెప్పచ్చారు. బడిలున్న పిల్లగాళ్ళు హెడ్ మాస్టర్ తోటి దానం నాగేందర్ సార్ వీడియో కాల్ మాట్లాడి వాళ్లకు భరోసాను కూడా ఇచ్చిండ్రు. అట్నే మీరు పనికి పోయి పిల్లలను ఇంటికానే ఉండమని వాళ్ళను చదువుకు దూరం చేయొద్దని చెప్పుకొచ్చిండు. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకేమన్నా సాయం కావాలంటే కూడా చేస్తామని మాటిచ్చిండు దానం సార్. ఒక చిన్న వార్త పిల్లలను చదువులకు దూరం కాకుండా ఆపింది.